హాయ్ హలో అండి. నేను మీ జ్యోతిని. జనరల్‌గా మనం ఊరగాయ పెట్టుకోవాలంటే ముక్కల్ని ఎండలో పెట్టుకోవడమో, ఉడకపెట్టుకోవడమో, స్టీమ్ చేసుకోవడమో అలా చేస్తూ ఉంటాము. కానీ అవన్నీ అవసరం లేకుండా నేను ఈరోజు సింపుల్‌గా, ఇన్‌స్టంట్‌గా ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది తురుము పచ్చడి కావటం వల్ల వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. రుచి అదిరిపోతుందనుకోండి. మరింకా ఆలస్యం చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. నేనిక్కడ పావు కేజీ ఉసిరికాయలతో తురుము పచ్చడి చేస్తున్నాను. దీన్ని తొక్కు పచ్చడి అని కూడా అంటారండి. మనము ఉసిరికాయ తొక్కు చేసుకోవడానికి ఉసిరికాయల్ని మచ్చలు, మరకలు లేకుండా చూసి ఎంచుకోవాలండి. ఈ ఉసిరికాయల్ని 2, 3 సార్లు ఫ్రెష్ వాటర్‌తో బాగా కడిగేసుకొని, ఒక పొడి బట్ట తీసుకొని తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏమాత్రం ఉసిరికాయలకి తడి ఉన్నా కూడా పచ్చడి చెడిపోతుంది. ఇలా తుడుచుకున్న ఉసిరికాయల్ని ఒక అర్ధగంట పాటు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి. లేకపోతే ఒక అరగంట ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా ఆరపెట్టుకున్న ఉసిరికాయల్ని మీకు ఇష్టమైతే తురుముకోవచ్చు. లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేకపోతే చాపర్ ఉంటే చాపర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కల్ని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలండి. లేకపోతే పేస్ట్ లాగా అయిపోతాయి. మీకు ఉసిరికాయలు తురుము లాంటి టెక్స్చర్ కావాలంటే తురుముకోండి. నేనైతే ఇక్కడ మిక్సీలో పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నాను. చూశారు కదా, ఇక్కడ చిన్న చిన్న ముక్కల్లాగా కనిపిస్తున్నాయి. దీంట్లోకి నేను 1/2 టీ స్పూన్ మెంతి పౌడర్ వేసుకుంటున్నానండి. మెంతుల్ని వేయించి జల్లెడ పట్టి ఆ పౌడర్ని తీసుకోవాలండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మకాయ రసం వేసుకున్నాను. ఇంకా 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్, ఇది గ్రాముల్లో అయితే 30 గ్రాములు ఉంటుందండి. 1/3 కప్ కారం పొడి, ఇది గ్రాముల్లో అయితే 40 గ్రాములు ఉంటుంది. ఊరగాయలకి వాడే కారం వేరే ఉంటుందండి, అదే వేసుకోవాలి. లేకపోతే కారం ఎక్కువైపోతుంది. రెగ్యులర్గా మీరు వంటల్లో వాడే కారం వేసుకున్నట్టయితే కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూశారు కదా, ఉసిరికాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి. ఇలాగే ఉండాలండి. మనం అన్నంలో కలుపుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తగులుతూ నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ మిక్స్చర్ని ఒక స్పూన్తో అదుముతూ లెవెల్గా చేసుకోవాలండి. గాలి చొరబడకుండా టైట్గా ప్రెస్ చేస్తూ లెవెల్గా చేసుకోవాలి. ఈ మిక్స్చర్ని ఒక రోజు పాటు ఊరనివ్వాలి. ఈ బౌల్ పైన మూత పెట్టేసి 1-2 రోజులు టచ్ చేయకుండా అలాగే ఉంచాలండి. నేనిక్కడ 1 డే తర్వాత మీకు చూపిస్తున్నాను. ఉసిరికాయ పేస్ట్ చాలా బాగా ఊరిపోయిందండి. దీనికి మనం ఇప్పుడు పోపు వేసేసుకుందాము. మీకు తెలుసు కదా, తాలింపు మన ఊరగాయకి ఎంత టేస్ట్ ఇస్తుందో. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 300 గ్రాములు పల్లి నూనె వేసుకోవాలండి. పల్లి నూనె ఇష్టం లేని వాళ్ళైతే వేరే ఏ ఆయిల్ అన్నా వాడుకోవచ్చు. దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నూనె బాగా వేడైతే కనుక సిమ్ మీద పెట్టేసుకోండి. లేకపోతే పోపు దినుసులు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. నేను ఇక్కడ 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకున్నానండి. ఇంకా 3-4 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకున్నాను. ఇలా క్రష్ చేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చి చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని బాగా కలిపేశానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ ఊరపెట్టుకొని ఉన్నాం కదా ఉసిరికాయని, ఆ మిక్స్చర్ని వేసేసుకోవాలి. వేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా కలపాలండి. కలపకపోతే అడుగున అంటుకుపోతుంది. చూశారు కదా ఎంత టేస్టీగా అనిపిస్తుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇలా ఈ మిక్స్చర్ని వేడి నూనెలో వేయటం వల్ల సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇలా తయారు చేసిన ఉసిరికాయ తొక్కు పచ్చడిని ఒక గ్లాస్ బౌల్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ ఉసిరికాయ అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, ఏ టిఫిన్లోకైనా కానీ అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. అంతేకాదండి, నోరు బాలేనప్పుడు ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి అమృతంలాగా అనిపిస్తుంది. ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవడానికి ఒక గాజు బాటిల్ని బాగా క్లీన్ చేసేసి క్లాత్తో బాగా తుడిచి 1 గంట సేపు ఎండలో పెట్టేసి పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఇలా స్టోర్ చేసుకుంటే ఓ సంవత్సరం పాటు ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి పాడవకుండా ఉంటుంది.
మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, సంవత్సరం పొడవుతా రంగు కూడా ఇలాగే ఉంటుంది. ఈ నోరూరించే ఉసిరికాయ తొక్కు పచ్చడిని చేసుకొని తిని మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.